బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యం వికటించి 7 ఏళ్ల బాలుడు మరణించిన ఘటన బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాలుడి కాలికి గాయం కాగా చీము ఏర్పడింది. దీనిని తొలగించేందుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. సర్జరీ చేస్తుండగా బాబుకి గుండెపోటు వచ్చి మరణించాడని పేరెంట్స్కి డాక్టర్స్ తెలిపారు. వైద్యం వికటించడంతోనే బాబు మరణించాడని పేరెంట్స్ ఆరోపించారు. స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేయగా ఆసుపత్రి వచ్చి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, బంజారాహిల్స్లో వైద్యం వికటించి 7 ఏళ్ల బాలుడు మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఆ బాలుడి మరణానికి గల కారణాలేంటి? సంపత్, అంటే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి టీఎక్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జహీరాబాద్ సంబంధించిన బాబుకి కొన్నాళ్ళుగా చికిత్స కొనసాగిస్తున్నారు. అతనికి కాలుకి అయితే ఇన్ఫెక్షన్ వచ్చిందో గాయం కారణంగా ఆ కాలుకి గాయం దగ్గర చీము రావడంతో అది కొంత ఇన్ఫెక్షన్ గా మారింది. దానికి సర్జరీ చేయాలంటూ గతంలో ఒకసారి సర్జరీ కూడా చేశారు 3 నెలల క్రితం. ఆ తర్వాత మళ్ళీ ఆ గాయం తిరగబడడంతో మళ్ళీ ఒకసారి మొన్న ఆసుపత్రిని వాళ్ళు మళ్ళీ ఆసుపత్రికి రావడం, ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకోవడం, అయితే మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేయాలంటూ చేశారు. చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అని కూడా చెప్పారు. అయితే రాత్రి సమయానికి కాలంతా కూడా మొత్తం రంగు మారిపోవడంతో పాటు కొంత ఇన్ఫెక్షన్ తీవ్రంగా కావడంతో పాటు అప్పటిదాకా యాక్టివ్ ఉన్న బాబు తను పూర్తిగా నిరసించిపోయి మాట్లాడలేని పరిస్థితికి పోవడంతో వెంటనే అక్కడ ఆసుపత్రి సిబ్బంది తెలియజేయడంతో మళ్ళీ వాళ్ళు చూసి పరీక్షలు చేసి మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేయాలంటూ అప్పటికప్పుడు ఆపరేషన్ పూర్తి చేశారు. కానీ ఆ సమయంలో తను గుండెపోటుతో చనిపోయినట్టు, అంటే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం మూలంగా చనిపోయినట్టు కూడా వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి షాక్ గురైన పరిస్థితి. అంటే వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే తను చనిపోయాడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా అసలు మాకు ఆపరేషన్ సంబంధించి కూడా ఎప్పుడు కూడా హార్ట్ కు సంబంధించిన సమస్య చెప్పలేదు. అంత హఠాత్తుగా హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లం ఎందుకు వస్తుంది? పూర్తిగా యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉన్న బాబు చనిపోయాడంటే ఖచ్చితంగా అది ఆపరేషన్ వికటించడం వల్లే తను చనిపోయినట్టుగా కూడా వారికి సంబంధించిన బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కాలుకు సర్జరీ చేస్తే గుండెపోటు రావడం వెనుక కారణం ఏంటి? దీనిపై ఆసుపత్రి యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది? ఆసుపత్రి యాజమాన్యం తనకి బాబుకి ఆల్రెడీ గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్టుగా అయితే వారు చెప్తున్నారు. అంటే మరి ఆపరేషన్ కు ముందు అయితే ఖచ్చితంగా అన్ని టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసిన తర్వాతే ఆపరేషన్ కు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అలాంటివి ఏం చేయకుండానే మరి వాళ్ళు వెళ్ళారా, ఏం జరిగింది, ఎవరి నిర్లక్ష్యం అనేది తెలియాల్సి ఉంది. ఇదేమైనా ప్రస్తుతం బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకైతే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వారు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్యుల నిర్లక్ష్యమే స్పష్టంగా ఇందులో కనిపిస్తున్నట్టు కూడా బంధువులకు సంబంధించిన పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. మరి చూడాలి పోలీసుల విచారణలు ఎలాంటి ఏం వెల్లడవుతుంది, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందనే విషయంలో మరి కాసేపు మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే రమణ, ఇప్పుడు ఉస్మానియా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు వెల్లడయ్యాయి? అదేవిధంగా బాలుడి మరణంపై మృతుని కుటుంబీకులు ఏమంటున్నారు? ఉస్మానియా పోస్ట్ మార్టం మార్చురికి ఇప్పుడే తరలించారు. ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. పోస్ట్ మార్టం పూర్తి కావాలి, దానికి సంబంధించిన వివరాలు కూడా రావాల్సి ఉంది. అవి పూర్తిగా వస్తే గానీ ఇప్పుడు మనం వివరాలు చెప్పినాము. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.